కొత్తగా ఈవిడ చరిత్ర అసలు బేసిక్గా లావణ్య అన్విత, ఈవిడ పేరేంటి, ఒరిజినల్ పేరేంటి? లావణ్య అని చెప్తుంది ఇక్కడ చెప్పుద్ది. అన్విత అని డైరెక్ట్ గతంలో ఫోటోలు పట్టుకొని దిగినప్పుడు అన్విక అన్విక అని అప్పుడు చెప్పింది. ఫోటోలు అనేది ఆవిడ ఏదో పెట్టుకున్న స్క్రీన్ నేమ్ లాగా అనమాట. ముద్దు పేరు అన్వి అంటది. అయితే లావణ్య మన్నేపల్లి. అయితే తర్వాత మన దిలీప్ శంకర్ గారు వచ్చాక చౌదరి యాడ్ చేశాడు. మొన్న ఇంకేదో శ్రీ చైతన్యలో జరిగేటప్పుడు ప్రీతి, జ్యోతి, కీర్తి అని, స్వాతి అని ఇంకేవో పేర్లు వచ్చాయి. ఓహ్, అది విన్నారా మీరు? శిల్ప అనే పేరుతో చాలా రోజులు ఉన్నట్టుగా ఎవరో జో అనే అమ్మాయి చెప్పడం జరిగింది. అవును, ఆ జో అనే అమ్మాయి మేబీ ఈవిడికి ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ దాంట్లో ఏదో చేసినట్టు వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నప్పుడు, ఎయిర్ హోస్టెస్ చేస్తానని చెప్పి ఇంట్లో 30 లక్షలు తీసుకొని గోవా వెళ్ళింది. ఇవి చేయలా? అదేలే, అంటే చేస్తాను కొద్ది గొప్ప ఆ ఇన్స్టిట్యూట్కి ఏమైనా వెళ్ళిందేమో ఆ టైంలో పరిచయమో, లేకపోతే ఇంటర్మీడియట్లో పరిచయమో. ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ శ్రీ చైతన్యలో చేశాను అన్నట్టుగా చెప్తున్నారు. 2008 బ్యాచ్ అని చెప్తోంది అమ్మాయి. సో అప్పట్లో శిల్ప అనే పేరుతో వాళ్ళకి పరిచయము. అప్పట్లోనే ఏమైనా మేము తట్టుకోలేక వేరే కాలేజ్కి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది మాకు. ఫస్ట్ నుంచి ఇదే బ్లాక్మెయిలింగ్. అండ్ ఇంకొకటి, ఆన్లైన్లో కూడా ఈవిడ రకరకాల పేర్లతో రకరకాల అకౌంట్లు క్రియేట్ చేసి కూడా చాలా మందితో న్యూడ్ చాటింగ్లు చేస్తూ డబ్బులు వేయించుకుంది అని చెప్పేసి కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంటర్మీడియట్ టైం నుంచే డైరెక్ట్ గా పేరు చెప్పడం, అంటే ఇలా చూసుకుంటూ న్యూడ్ చాటింగ్లు చేయడం, బిజినెస్ నడుస్తుంది. చాటింగ్ చేస్తా వాళ్ళ చేత డబ్బులు వేయించుకునేది. ఓకే, నువ్వు డబ్బులు వేసి ఫస్ట్ కాల్ ఇంతవరకే, తర్వాత ఇంకా డబ్బులు ఇచ్చి జూమ్ బ్యాక్ చేయాలి అనుకుంటే వాడు ఎంతో కొంత వేయాలి. అలా చాలా వరకు అక్కడ అందులోనే చాలా వరకు సంపాదించింది అని కూడా ఒక వార్త ఉంది. ఇంకా తర్వాత వీళ్ళని ఇలా ఒక అబ్బాయి, మనం ఇన్నాళ్ళు అర్పిత్ అనుకున్నాం కదా, అతని పేరు అర్పిత్ కాదట, అవినాష్ అనే అతన్ని బట్ అర్పించుకున్నాడు ప్రాణాలు అయితే అర్పితే. అదే. సో బేసికల్లీ అంటే మీరు గమనిస్తే నిన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఆవిడ మాటలు ఏవైతే ఉన్నాయో, సో ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ, మిస్సెస్ని టార్గెట్ చేస్తూ, తల్లిని టార్గెట్ చేస్తూ, బేసికలీ ఈ రాజ్ తరుణ్తో మాట్లాడిన బూతుల్లో కావచ్చు, లేకపోతే మస్తాన్ సాయితో మాట్లాడినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఆవిడ ఇదే టైప్ ఆఫ్ చేయడంతో ఆల్మోస్ట్ వాళ్ళు ఊరేసుకునే స్టేజ్ దాకా వెళ్ళిపోయారు. సో బేసికలీ షీ విల్ మేక్ ఎబిట్మెంట్ టు సూసైడ్ అనమాట. మనుషుల్ని అలా వాళ్ళంతరికి వాళ్ళు సూసైడ్ చేసుకునే ట్రై చేస్తే ఆవిడకి ఒక అప్పుడెప్పుడో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంటూ గోవాకు కూడా 2 అబ్బాయిలతో వెళ్ళి, ఫస్ట్ అంటే 2 అబ్బాయిలతో అంటే కలిసి కాదు, ఫస్ట్ ఒక అబ్బాయితో వెళ్ళి అక్కడ ఇంకో అబ్బాయిని తగులుకొని వీళ్ళిద్దరిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తే అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇప్పుడు ప్రెసెంట్ వదిలి పారిపోయారు, అంటే గోవాలో వదిలి పారిపోయారు. వాళ్ళ మీద మేము కేసు పెట్టే దాఖలాలు చేయలేదు. మరి ఇంకా నేను గోవాలో పెట్టిందో లేదో కూడా మనకు తెలియదు. ఇవికి అదే అలవాటు కదా, అబ్బాయి వదిలేస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఏదో చేశాడని కేసు పెట్టడం. మేబీ అక్కడ పెట్టిందో లేదో మనకు తెలియదు. అదంతా యూనియన్ టెరిటరీ వ్యవహారం. అది బేసికల్ అంటే ఇప్పుడు ఒకటి నువ్వు జస్ట్ ఈవిడ కోణంలో వర్టికల్గా ఆలోచిస్తాం, బట్ హారిజాంటల్గా ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏంటి, సో పాయింట్ ఏంటంటే ఇది ఒక ఇండస్ట్రీగా మారిపోయింది. ఏంటంటే కేసులు పెడతాం ఇప్పుడు, అమ్మాయిలకి చాలా ఈజీ కేసు పెట్టడం అనేది. నువ్వు గమనిస్తే ఇప్పుడు నా మీద దాడి చేయించిన విషయం మనుషులతోటి, నిన్న వెళ్ళాను అదే ప్లేస్కి వెళ్ళాను. అక్కడ ఇప్పుడు వాళ్ళన్నీ సీసీ కెమెరాలు అన్నీ పెట్టుకొని ఇంకొకసారి ఇట్లాంటి జరగకుండా సెక్యూర్గా ఉండాలని చెప్పి వాళ్ళు మొత్తం సెట్ చేసుకున్నారు. కానీ అదే రోజు రాత్రి ఆవిడ వెళ్ళి కేసు పెడితే ఆన్ ద స్పాట్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ ఆవిడ వెంటనే అదే రోజున వచ్చి చూపించడం, ఇగో శేఖర్ భాష నా మీద దాడి చేసేటో ఏవో చెప్పేసింది. సో కానీ అదే రోజున నేను కంప్లైంట్ ఇచ్చాను. కాకపోతే నేను హాస్పిటల్ నుంచి వచ్చాను, నేను దెబ్బలు తగిలి పడిపోయినాను కాబట్టి అక్కడి నుంచి ఇచ్చాను, అయింది. కానీ దానికి ఈ రకమైన ఎఫ్ఐఆర్ అయింది అని నాకు అప్పుడు ఏం తెలియదు. సో బేసికలీ మన సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందని నేను చెప్పినా కూడా ఇంకా చాలామందికి తెలియదు. ఎవరన్నా సరే ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి నిజంగా అర్థమవుతుంది, ఒక కేసు పెట్టాలి, ఒక అమ్మాయి నన్ను ఇట్లా హెరాస్ చేస్తుంది, లేకపోతే ఒక అమ్మాయి నన్ను కొట్టించడానికి మనుషులు తీసుకొచ్చింది, ఇలాంటి మనం ఏదైనా చెప్పినా కూడా అంత ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు. పక్కా సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నా కూడా ఇంకా ఆలోచిస్తాం, లీగల్ ఒపీనియన్ పంపిస్తాం అని చెప్పి ఇలా తాత్సారం చేస్తూనే ఉంటారు. ఒకవేళ కనుక అయ్యిందంటే దాంట్లో నిజంగా ఎంతో సబ్స్టెన్స్ ఉంటే తప్ప ఒక అబ్బాయి పెట్టే కేసు అమ్మాయి మీద అవ్వదు. ఇది పచ్చి నిజం. మీరు ఏ పోలీస్ స్టేషన్లో అయినా కనీసం వెళ్ళి కానిస్టేబుల్ అడిగినా కూడా చెప్తారు మీకు ఈ విషయం. ఇది నేను ఒప్పుకుంటా. పెద్ద ఎక్స్పర్ట్స్ అని చెప్పుకునే వాళ్ళు అదేంటండి మగాడు పెడితే కాదంటే ఆడవాళ్ళు పెడితే అయిపోతుంది అంటే, మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా, నీ చూసిన మొహమేనా అని చెప్పి అనిపిస్తుంది నాకు. సో అలా అమ్మాయి పెట్టింది వెంటనే అయింది, ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తే తీసుకోవాలి. అమ్మాయికి ఉన్న సేఫ్టీ చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అట్లా. కానీ వాళ్ళు వాటిని మిస్యూజ్ చేసే వీళ్ళు ఎంత దారుణం. ఇప్పుడు నేను పెట్టిన కేసు 14 రోజుల తర్వాత అయింది, లిటరల్లీ ఎఫ్ఐఆర్ అయింది.
అంటే దాని అర్థం ఏంటి, నేను ఏ రకమైన ప్రోబ్ చేయకుండా వాళ్ళే మొత్తం చెక్ చేసుకొని నిజం ఉంది దీంట్లో అని చెప్పి నమ్మారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది. అదే అంటున్నా, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కానీ జరుగుతుంది, కానీ కొన్నిసార్లు జరగకూడా పోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏమవుతుందంటే, అమ్మాయి నీ మీద కేసు పెట్టింది అని చెప్పి పోలీసులు నేను భయపెట్టి, కొంతమంది, అందరూ కాదు, నీ దగ్గర నుంచి డబ్బులు గుంజే ప్రయత్నాలు ఇలాంటివన్నీ చేయొచ్చు. సో బేసికల్లీ దీనికి స్టాప్ పెట్టాలి. ఇప్పుడు లావణ్య ఆవిడ ఏం చేసింది, ఆవిడ పూర్వాశ్రమంలో ఎంతమందిని ఇట్లా చేసింది, ఇవన్నీ కూడా ఒకటి ఆవిడని డిఫేమ్ చేయడం కోసం కూడా కాదు. అవునవునవును, ఇది రేపు ఫ్యూచర్ లో ఇంకొకటి జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే. సో నాకు ఇంకో డౌట్ యాక్చువల్ గా, సరే అబ్బాయిల వ్యవహారం బాగానే ఉంది, ఇదే లావణ్య మీద 2023లో అదే నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక అమ్మాయి కేసు పెట్టింది. మరి ఆ కేసు ఎందుకు వెలుగులోకి రాలేదు? ఎందుకు రాలేదు? అమ్మాయే పెట్టింది. అదేంటంటే ఇప్పుడు అమ్మాయి కేసు కాబట్టి అమ్మాయి పేర్లు ఇవన్నీ కూడా బయటకి ఇవ్వకూడదు. నేను చాలా రోజులు అది బయటికి తీసుకురాలా. ఈవిడే మళ్ళీ ఆ ఫోటోల్ని ఇవన్నీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. దానికి పెట్టడానికి కారణం కూడా ఆవిడ ఎవరో కాదు, మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్. సో మస్తాన్ సాయిని ఈవిడ బలంగా కోరుకొని ఆయన ఎలాగైనా సరే అంటి పెట్టుకోవాలని చెప్పి ఆయన గర్ల్ ఫ్రెండ్ని వదిలించడానికి మస్తాన్ సాయి ఫోన్లో ఉన్న ఫోటోలు అవన్నీ కూడా ఈవిడ చెప్తుంటుంది. ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి ఫోన్లో నుంచి దొంగిలించారు ఫోటోలు, వాళ్ళు ఈవిడ ఫోన్ నుంచి దొంగిలించారు. ఈ దొంగిలించడాలు ఎవ్వడికి చేత కాదు, ఈవిడికి తప్ప. అవును. సో అలా చేసుకొని మస్తాన్ సాయి ఫోన్లో ఆ అమ్మాయి ఫోటోలు తీసుకొని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని ఏదో రకంగా వదిలించడానికి ట్రై చేసింది. ఆ అమ్మాయి తట్టుకోలేని పరిస్థితిలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అది ఎఫ్ఐఆర్ కూడా ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత ఏదో బెయిల్ మీద బయటకు వచ్చింది. సో ఇదంతా జరిగింది. సో చాలా క్లియర్గా ఈవిడకి, అంటే అబ్బాయిలు ఈవిడ ఎంబడపడ్డం కాదు, ఈవిడే వాళ్ళ ఎంబడపడి వాళ్ళని ఈ రకంగా తెలుసు. ఇంటర్మీడియట్ నుంచి చేసింది. నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టినా కూడా ఎందుకు లావణ్య మీద చర్యలు తీసుకోలేదు? అదే మస్తాన్ సాయి తన కన్ఫెషన్లో ఒక మాట అన్నాడు. ఈవిడ ఒక హయ్యర్ పోలీస్ ఆఫీసర్తో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఓకే. దానివల్ల ఆయన ఈవిడ్ని కొమ్ముగా, దానిక ఎక్కడ ఎవరు ఏం చేసి, నీకు దమ్ముంటే నార్సింగి పోలీస్ స్టేషన్ రా, నీకు దమ్ముంటే నార్సింగి పోలీస్ స్టేషన్కి రా అనేది కాదు. ఒక ఛానల్లో కూర్చొని మీరు కావాలంటే ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి, ఇప్పుడు నేను నంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయో ఏమో అడగండి అంటే వాళ్ళు ఈవిడ ఫోన్ చేయడం, వాళ్ళు ఫోన్ తీసి లేవండి ఈవిడ పేరు మీద ఏం కేసులు లేవండి వాళ్ళు వెంటనే చెప్పడం. అంటే లిటరల్లీ నేను ఫోన్ చేస్తాను ముందే చెప్పింది. అలా ఎలా జరుగుద్ది? అసలు పోలీసు వాళ్ళకి అలా ఫోన్లు చేస్తే అసలు మీరు ఎవరా, ఏం కావాలి అని గట్టిగా అడుగుతారు. అంత ఈజీగా ఇదేమన్నా డైలీ యువర్ కాల్ ప్రోగ్రామ్ కాదు కదా, వెంటనే ఫోన్ వస్తుందేమో అని కాచకు కూర్చోడానికి. సో అంటే బేసికలీ సామాన్య ప్రజానికానికి ఎవరికైనా సరే ఇది చూసే వాళ్ళకి డౌట్ వచ్చేది ఏంటి అంటే, నిజంగానే ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ బావో వాళ్ళ మామో ఎవరన్నా అక్కడ కూర్చున్నారా? ఈవిడ ఇంకో మాట కూడా ఉంటుంది, నువ్వు గమనించవలేదు, నేను డ్రగ్ కేసులో పట్టుకుంటున్నారు అంటున్నారు కదా, ఏ రకమైన ఆధారాలు లేవు, కావాలంటే ఒక్క ఆధారం చూపించమనండి వాళ్ళని. మరి 3 సార్లు బెయిల్ ఎందుకు రాలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయరు, బాధితురాలు అంటారు. అవును, నువ్వు పెడ్లర్ అయితేనే నేను అరెస్ట్ చేస్తారు, నువ్వేదో రాజకారం చేస్తేనే 3 సార్లు బెయిల్ ఇవ్వాల నీకు. అవును, అది ఇంకా ప్రూఫ్ కాదని నువ్వు ఎలా మాట్లాడతావు? ఎలా మాట్లాడతావు అంటే అక్కడ జడ్జి గారు రాంగ్, లాయర్లు రాంగ్, పోలీసులు రాంగ్, ఈవిడ కరెక్టా? పోలీసులు అడగమంటుంది, పోలీసులు ఎవరైనా చూపించమండి, ఒక్క ఆధారం నా మీద ఎక్స్ట్రా ఒక్క ఆధారం ఉంటే చూపించమని అని అంటుంది. అంటే దాని అర్థం ఏంటి, మాయం చేసినారా ఆధారాలని? అదే కదా డౌట్ వస్తుంది నాకు. మాయం చేసేసి మరి ఒకవేళ నిజంగానే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద కదా ట్రూ అది ఆవిడ కేసు పెట్టాల్సింది, వాళ్ళ ఉద్యోగాలు కదా పీకించాల్సింది. సో వాళ్ళ జోలికి వెళ్లకుండా నన్ను లేకపోతే ఇలా ఆధారాలు చూపించే వాళ్ళని మనల్ని వేసుకుంటుంది, మనల్ని ఇట్లా బూతులు తిట్టు మాట్లాడుతుంది, ఒక ఛానల్లో పెట్టుకొని ఆ ఛానల్ వాడి అమ్మ నువ్వు రమ్మ కూర్చోమ్మ, నువ్వు ఏ తిట్టాలంటే తిట్టు అని చెప్పి చేస్తుంటే, అంటే దాని అర్థం ఏంటి? బేసికల్లీ వాళ్ళు ఏదన్నా లాలుచి పడ్డారా? ఇప్పుడు నిజంగానే ఒక అమాయకురాలైన అమ్మాయిని ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి 45 రోజులు జైల్లో ఉంచాడంటే, ఆ అమ్మాయి ఇప్పుడు ఇంత ఫైట్ చేస్తున్న అమ్మాయి ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఆయన మీద బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రాజస్థాన్ మీద ఎలా ఫైట్ చేసిందో, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, అసలు వీళ్ళందరూ చిన్నవాళ్ళు. అవును, ఆవిడ నిజంగా జైల్లో పెట్టింది ఆయన కాబట్టి ఆయన మీద కదా ఫైట్ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు చేయట్లేదు అంటే, ఏదైనా సెట్టింగ్ చేసుకున్నారా? ఆ సెట్టింగ్ లో భాగంగా నీకు నీ సాక్ష్యాలన్నీ నేను పక్క తెప్పించేస్తాను, ఏదో రకంగా మేనేజ్ చేసి నేను బయటికి తీసుకొస్తాను. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయి ఖచ్చితంగా నన్ను బయట పడేశాడు కాబట్టి నేను ఈయన మీద కేసు పెట్టను. నిజంగా ఆధారాలు లేకుండా ఉండే అమ్మాయి అయితే ఖచ్చితంగా కేసు పెడుతుంది, 100% ఆయన మీద పోరాడుతుంది. అవును. సో ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది, ఎవరికైనా డౌట్ వస్తుంది, బేసికల్లీ అందరికీ డౌట్ వస్తుంది, సామాన్య ఇప్పుడు పిల్లడికి కూడా వస్తుంది. ఆధారాలు లేవు, కావాలంటే మీరు అడగండి, ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి అడగండి, నా మీద ఆధారాలు లేకుండా ఎలా పెట్టారు ఆ కేసు?